ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ ఆరోపణలను, సిబిఐ అవినీతి ఆరోపణలను విచారణను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈడీ కవితను అరెస్ట్ చేసిన నాటి నుండి న్యాయస్థానాల వేదికగా ఈ కేసు నుండి బయటకు రావడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్న కవిత ఈ కేసుల్లో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఇప్పటి వరకు బెయిల్ కోసం ఆమె చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. కవితను జైలు నుండి బయటకు తీసుకురావడం కోసం కవిత కుటుంబం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ ఆ ప్రయత్నాలకు దర్యాప్తు సంస్థలు బ్రేకులు వేస్తూనే ఉన్నాయి. కవిత బెయిల్ కోసం ఎప్పుడు కవిత తరపు న్యాయవాదులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ఈడీ, సిబిఐ కవిత కేసులో కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొచ్చి ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని బలంగా వాదిస్తున్నాయి. ఇదిలా ఉంటే కవిత జైలుకు వెళ్లిన తొలినాళ్లలో కవిత కేసు పైననే ఎక్కువ ఫోకస్ చేసిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కవితను కలిసేందుకు వెళ్లలేదు. మళ్లీ ఇంతకాలానికి నేడు తీహార్ జైల్లో ఎమ్మెల్సీ కవితతో ఆమె సోదరుడు కేటీఆర్ ములాఖాత్ అయ్యారు. కవిత యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కవిత ఆరోగ్యాన్ని గురించి వాకపు చేశారు. కేసు నుండి బయటకు తీసుకురావడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తున్నామని, ధైర్యంగా ఉండాలని కవితకు మనోధైర్యాన్ని ఇచ్చి తిరిగి హైదరాబాద్కు ప్రయాణమయ్యారు. ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవితకు జూలై 3వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగించారు. అంతేకాదు, సిబిఐ నమోదు చేసిన కేసులో ఈ నెల 21వ తేదీ వరకు కవితకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సిబిఐ కేసులో రిమాండ్ను పొడిగించినట్టు సిబిఐ ప్రత్యేక కోర్టు గత విచారణ సమయంలో వెల్లడించింది. మద్యం కేసులో కవిత పాత్రపై సిబిఐ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో మళ్లీ కవిత కేసులో విచారణను జూలై 6వ తేదీ చేపడతామని సిబిఐ స్పెషల్ కోర్టు స్పష్టం చేసింది. జైల్లో చదువుకోవడానికి కొత్తగా 9 పుస్తకాలు కావాలని కవిత అడగగా ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు అందుకు అంగీకరించింది.